కాకినాడ జిల్లా పెద్దాపురంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఎం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. గాంధీజీని చంపిన గాడ్సే వారసులే నేడు దేశాన్ని పాలిస్తున్నారని తీవ్ర విమర్శలు చేసి చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ గ్రామాల నుంచి వలసలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. గాంధీజీ ఆశయాల కోసమే కాకుండా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ గవర్నమెంట్ ఉండగా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు ఖాళీ కడుపులతో ఆకలితో అలమటిస్తున్నారు. పని కల్పించి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని సిపిఎం పార్టీ ఆవేళ పార్లమెంట్ లో ప్రవేశించిన పథకాన్ని ఈవేళ మోడీ గారు ఆ పథకాన్ని మొత్తం నీళ్ళు దాచే పని చేస్తున్నారు. గతంలో సుమారు 1,00,000 కోట్ల పైన ఈ గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయించిన నిధులు ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి కూడా 80,000 చిల్లర మాత్రం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ జిఎంజీ